ఉభయ గోదావరి ప్రజల చిరకాల వాంఛగా ఉన్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఈ నెల 26న శంకుస్థాపన జరగనుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, ఎంపీ పురంధేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని అన్నారు. రాజమండ్రి హేబ్లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని 97.44 కోట్ల రూపాయల అంచనాతో అఖండ గోదావరి ప్రాజెక్టు ఉంటుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. జగన్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, రప్పారప్పా అనే సినిమా డైలాగ్ను రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జగన్ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని దుర్గేష్ తెలిపారు. మన అందరి చిరకాల కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానికి ఒక కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడానికి 26వ తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు. రమారమి 94,44,00,000 వ్యయంతో, అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తా ఉన్నాం. జగన్మోహన్ నెల్లూరులో వైసీపీ యువత పోరు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. 1000 మందితో ఓల్డ్ జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్డి గారు చెప్పేటువంటి అనేక మాటలు ఏమండి, ఒక మాట మీరు అర్థం చేసుకోండి. ఎక్కడైనా ఎవరైనా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు కానీ ఆయనకి ఒక ముఖ్యమంత్రి చేశాడు. ఆయన 11 మంది ఉన్నా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు బాధ్యత ఉంది. ఎక్కడైనా ఎవరైనా మీరు ఏదో రప్ప ఏదో ఉంది కదా, అలాంటి సినిమా డైలాగులు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వాడచ్చండి? చేస్తారు, మంచిదేగా, తప్పే ఉందని అంటారా? సినిమా డైలాగ్ వాడినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి? బాధ్యత గల వ్యక్తిగా తప్పు, అలాంటి మాటలు ప్రజాస్వామ్యానికి పనిచేయు, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు, దీనివల్ల అశాంతి పిచ్చిమీరిపోతుంది అనేటువంటి మాట చెప్పాల్సిన బాధ్యతయుత పదవిలో ఉన్న ఆయన మాట్లాడింది ఏంటంటే మంచిదేగా అనేటువంటి మాట. అంటే ఇక ఆయన మాట్లాడే మాటలకి ఎక్కడైనా హేతుబద్ధత ఉందా?